80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు రూరల్ కిమ్స్ హాస్పిటల్ ఎదురుగా క్రాంతినగర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద బాబు జగజ్జీవన్ రామ్ సేవా సమితి సిపిఎం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేసి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ సేవా సమితి అధ్యక్షులు రాజ్పూడి వెంకట్రావు మాట్లాడుతూ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని క్రాంతినగర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగరవేసి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. మహనీయుల త్యాగాల ఫలితంగానే మన దేశానికి స్వతంత్రం వచ్చిందన్నారు. దేశానికి విప్లవకారులైన భగత్ సింగ్, రాజాగురు, సుఖదేవ్ వంటి మహనీయులు త్యాగాల ఫలితం నేడు మనమందరం సుభిక్షంగా ఉన్నామన్నారు. అనంతరం బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి శంకరయ్య, కొండా ప్రసాద్, చిట్టిబాబు, బత్తాల కృష్ణయ్య, అరిగేల రామమ్మ, సుజాతమ్మ, సామ్రాజ్యం, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. ముందుకు కావాలన్నా కానీ అన్ని సంపూర్ణమైనటువంటి సంపదంతా కూడా అందరికీ ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు, అదేవిధంగా దళితులు ఎంతోమంది పోరాటం చేసి చాలామంది చనిపోయారు, చాలామంది జైలు మగ్గారు. 3 వంతుల దేశాలను పరిపాలించడం జరిగింది. 217 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. వీటిల్లో 3 వంతుల దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించాడు ఆ రోజుల్లో. కాబట్టి వాటన్నిటికి కూడా ఎక్కువ భాగం స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశానికి కూడా ఇక్కడ పోరాటం జరిగినందువల్ల స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. ఆ స్వాతంత్రం ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలు అనేటటువంటిది కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ దేశంలో మామూలుగా స్వాతంత్రమే కాదు, సోషలిజం అనేది వస్తేనే మామూలుగా మనం ఈ హిట్లర్ కింద దాడి చేసేదానికి మీకంతా స్వాతంత్రం ఇచ్చిపోతానని ప్రపంచంలో 3 వంతుల దేశాలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో కూడా మామూలుగా సత్యాగ్రహాలు చేసి గాంధీ కానీ, నెహ్రూ కానీ ఇదంతా సత్యాగ్రహాలు చేస్తే సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ కానీ వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. ఈ పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్రం అనేది రావడం జరిగింది. బ్రిటిష్ వాడు స్వాతంత్రం ఇచ్చిపోతూ కూడా ఒకటే చెప్పాడు, ఏ రోజైతే సుభాష్ చంద్రబోసు దొరుకుతాడో ఆ రోజు మాకు అప్పచెప్పిపోవాలి ఆయన్ని అని చెప్పి స్పష్టంగా చెప్పిపోవడం జరిగింది. కాబట్టి మనకు స్వాతంత్రం రావడం అనేది అనేక మంది త్యాగఫలంగా వచ్చింది తప్ప లేకుంటే వచ్చేటువంటి సమస్య లేదు. కాబట్టి ముందుగా ఈ స్వాతంత్రం వచ్చిన దానికి మనం సాధిస్తాం జగజ్జీవన్ రావు గారి ఆశయాలను. 80వ దశకలో ఈరోజు మన బాబు జగజ్జీవనరావు ఒక విగ్రహం దగ్గర మనం ఈ కార్యక్రమం చేసుకోవటం నిజంగా సంతోషకరమైన విషయము. నిజంగా ఇది వాడవాడలా కూడా ఒక పండగ దినం లాంటిది. ఈరోజు ముఖ్యంగా మా 37 డివిజన్లో ఈరోజు ఈ ఒక పండగ వాతావరణం నెలకొల్పడం నిజంగా దీన్ని సహకరించిన మీరు అందరూ కూడా, మరి మహిళలు కూడా అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఎన్నో ఒక కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోవాలని మీ అందరూ కూడా మీడియా మిత్రులకి, అదే మాదిరి వచ్చిన కార్యకర్తలకి, సేవాభిలాషులకి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా నెల్లూరు 37వ డివిజన్ క్రాంతినగర్ సెంటరు బాబు జగజ్జీవన్ రామ్ సెంటర్లో ఈరోజు జరుపుతున్నాం. దేశవ్యాప్తంగా జరిపేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మనందరికీ తెలుసు. కానీ 200 సంవత్సరాల్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి మన దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కొల్లగొట్టుకుపోతూ ఉంటే, అదేవిధంగా ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా లేని పరిస్థితిలో పెద్ద ఎత్తున అప్పుడు నిరసన తెలియజేశారు. గాంధీ, నెహ్రూ, అదేవిధంగా సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, అల్లూరు సీతారామరాజు లాంటి వారు, సుందరయ్య లాంటి వారు అనేక త్యాగాలు చేసి పోరాటం చేసిన దాని ఫలితంగా 1940లో స్వాతంత్రం సిద్ధించింది. అయినప్పటికీ ఈరోజు కూడా 80 సంవత్సరాలు అయినా కానీ ఈరోజు కూడా ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. పేదరికం ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరో పోరాటం చేయాల్సింది తప్ప ఇంకోట్లేదు. గత 12 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం ఉంది. అయితే ఈ మోడీ ప్రభుత్వం గతంలో స్వాతంత్రోద్యమంలో ఏమాత్రం పాల్గొన్నటువంటి, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఈరోజు చరిత్రను మర్చిపోయి మొత్తం
హిందువుల మధ్య ముస్లింల మధ్య తగాదాలు పెట్టి ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ఈరోజు చేస్తున్న తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా విమానాశ్రయాలు కానీ, పోర్టులు కానీ, గనులు కానీ, అదేవిధంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అంబానీ, ఆదాని లాంటి వాళ్ళందరూ కూడా దేశ సంపద అంతా కూడా ఈరోజు వాళ్ళకు స్వాధీనం చేస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల దేశంలో ఉన్నటువంటి పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతా ఉంది, దరిద్రం పెరుగుతా ఉంది. అన్ని రకాలు కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరొక విద్యార్థులు యువకులు మనం ఇటీవల ఢిల్లీలో మీ అందరూ చూశారు. కానీ దాపు పేపర్ లీకేజ్ 150 సార్లు లీకేజ్ అయితే పట్టించుకున్నటువంటి పరిస్థితిలో యువకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాడితే వాళ్ళందరూ కూడా చాలా లాఠీలతో కొట్టించి ఈరోజు ఇబ్బంది గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ నీటు రద్దు చేసినందువల్ల 21 మంది చనిపోయినారు. వాళ్ళ రక్త తర్పంతో ఈరోజు మరో పోరాటం జరిగింది, మినీ పోరాటం. దాని ఫలితంగా అక్కడ కేంద్రం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకే దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు, యువకులు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం పనికిరాదని చెప్పి, ఉపయోగపడదని చెప్పి, ఈ ప్రభుత్వం పోవాలని చెప్పి మరో పోరాటం చేయాలని చెప్పి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.